ఈరోజు ఒక బాధాకరమైన అంశం అధ్యక్ష. నేను ఓ సబ్జెక్టు మీద భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్న సందర్భంగా ఒక సీనియర్ నాయకుడు, సీనియర్ లెజిస్లేటర్ నా వైపు ఏదైతే చూపిస్తూ నాకు సమయం వస్తుందని చెప్పేసి హరీష్ రావు గారు అనడం చాలా బాధాకరం అధ్యక్ష. నిన్న నేను మాట్లాడుతున్న సందర్భంగా ఏ నాయకులు అయితే నిన్న చప్పట్లు కొట్టి బాగా మాట్లాడామని చెప్పారో, ఎందుకంటే వారికి ఎంతసేపు అధికార పక్షాన్ని మాత్రమే తిట్టాలంటే వారు చేసిన తప్పులు, గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా మేము ఏదైతే చూపాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. మేము గత ప్రభుత్వం చేసినటువంటి లక్షల కోట్ల కుంభకోణం ఖచ్చితంగా వెలికి తీయాలని చెప్పేసి మాత్రమే మేము అడిగినాం అధ్యక్ష. మేము ఎక్కడ కూడా మా స్వార్థం కోసమో మా సొంతం కోసమో మేము మాట్లాడలేదు అధ్యక్ష. ఎంతసేపు ఈ రాష్ట్రంలో భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం అయినటువంటి ధరణి కుంభకోణం మీద న్యాయ విచారణ మాత్రమే అడిగినాం తప్ప మేము ఎవరిని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం లేదు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, భూభారతి చట్టం ద్వారా ధరణి తప్పిదారులను దిద్దుబాటు ఎప్పటిలోపల పూర్తవుతాయి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రోజు వరకు ధరణిలో ఉన్న పోర్టల్ 10 బాధ్యతలు ఎన్ఐసికి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా తెలిసింది అధ్యక్ష. మరి వారు తండ్రి పేరు, జెండర్ పేరు, కరెక్షన్, కులం పేరు, జీపే రిజిస్ట్రేషన్లకు అనుమతించినట్టుగా సమాచారం ఉన్నది అధ్యక్ష. కానీ నిజానికి జరగవలసినటువంటి కొన్ని పనులు అధ్యక్ష, పట్టేదారు పేరులో ఉన్నటువంటి తప్పులు, విస్తీర్ణంలో దొరికినటువంటి తప్పులు, భూమి రకం, కాస్తు కాలం, కౌలుదారు పేరు, పట్టేదారును నిషేధిత జాబితా నుంచి తొలగించే పనులు, పార్ట్ బి డిజిటల్ సంతకాలు పెండింగ్ లాంటివి ఇంకా చాలా కూడా మరి కరెక్షన్ జరగాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. వాటిని ఎప్పటిలోపల మరి కరెక్షన్ చేస్తారని మాత్రమే అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ధరణి వల్ల నష్టపోయిన రైతుల వివరాలు, వారికి ఈ ఏడాది కాలంలో న్యాయమన్నా జరిగిందా, మరి సమగ్ర భూ కమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని మరి ఇప్పటి వరకు ఎంతమందికి చేశారు, నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వం సేకరించిందా, మరి ఇంతకీ సమగ్ర భూ కమతాల సర్వే జరిగిందా, జరగకపోతే ఎప్పటి లోపల జరిపిస్తారని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ల్యాండ్ కమిషన్, రెవెన్యూ ట్రిబ్యునల్ ఎప్పటిలో ఏర్పాటవుతుంది. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసే ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాటిచ్చారు అధ్యక్ష. మరి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములు పరిరక్షించారు, పౌరుల భూ హక్కులను కాపాడేందుకు మరి ఇప్పుడు తెస్తున్నటువంటి భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ ట్రిబ్యునల్ను ఏర్పాటు ఎప్పటిలోగా చేస్తారో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూముల తొలగింపు జరగకపోవడంతో రైతులు నష్టపోతున్నారు అధ్యక్ష. నిషేధిత జాబితాలో చేసిన పట్టా భూములను కాంగ్రెస్ అధికారం వచ్చిన 100 రోజుల్లో తొలగిస్తామన్నారు కదా. మరి ధరణి పోర్టల్ పై 5 సభ్యులతో కమిటీ 2023 డిసెంబర్ 9న వేశారు. ఈ కమిటీ వేసి ఏడాది దాటింది కదా. నిషేధిత జాబితాల్లో 13 లక్షల ఎకరాలు ఉన్నట్టు సమాచారం. మరి వాటిలో కనీసం కొన్నైనా తొలగించారా? అంటే ఏడాది కాలంలో రైతులు మరి నష్టపోయారు కదా, వారిని ఎందుకు మరి తొలగించలేకపోతున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ధరణి అక్రమాల ద్వారా బీఆర్ఎస్ నేతలు దోచుకున్న సొమ్మును ఎందుకని కక్కించలేదు? ధరణి పోర్టల్లో తీసుకువచ్చి కేసీఆర్ అనే కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ లీడర్లు భూములు మహేశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ కు సంబంధించిన శాసనసభ పక్షానికి సంబంధించి మేము కోరుతా ఉన్నాం మరొకసారి, అక్కడ సిపిఐ ఫ్లోర్ లీడర్, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ గారికి సంబంధించి, అదేవిధంగా సిపిఐ ఫ్లోర్ లీడర్ వారి సీట్లకు సంబంధించిన అంశం వారు అక్కడ కూడా అడ్డుకుంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి వారి నిరసన ఏముందో వారి నిరసన బయటికి పోయి చెప్పన్నాడు అధ్యక్ష. ఇది మరొకసారి మనం చేస్తా ఉన్నా, ఈరోజు టీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ పక్షానికి సంబంధించి చాలా ముఖ్యమైన బిల్లు. ఈ బిల్లుకు సంబంధించి అనేక మంది రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఇంట వేచి చూస్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నా.
रेस्पेक्टेड अकबरुद्दीन ओवैसी गाరు भाई हमारा वो बिल्कुल नहीं बोल सक रहे कंक्लूड చేయండి మహేశ్వర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి 1 మినిట్ అధ్యక్ష వేల ఎకరాల అక్రమంగా లక్షల కోట్ల రూపాయల స్కాము బడా బాబుల హస్తం మరి ఈ అంశాన్ని సిబిఐకి ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నా ఎందుకంటే ధరణి వచ్చాక పార్టీ మీలో పెట్టిన భూముల్లో వేలాది ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్ళాయని అంశంలో మరి ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు పిసి అధ్యక్షుడిగా మాట్లాడిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే మన భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ 2.5 లక్షల కోట్ల రూపాయల స్కాము ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ గా వివరించారు అలాంటి 2,50,000 కోట్ల రూపాయల స్కామ్ సంగతి మీరు ఈ రోజు వరకు కూడా ఎందుకు విచారణకు జరిపిస్తలేరు ఎందుకు దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఇస్తలేరు మరి ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు వరకు ఇంత పెద్ద స్కామ్ లో మరి సంవత్సరం దాటినా దాని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ మరి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కానీ వేయకపోవడం వల్ల పలు అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష ఈ రోజు వరకు అసైన్ భూములకు సంబంధించినటువంటి దాదాపు 24,000 ఎకరాల భూముల్లో కేవలం 5 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలినాయి 24 లక్షల ఎకరాల భూములు దాంట్లో 5 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలినాయి ఫారెస్ట్ భూముల్లో 40% 6 లక్షల భూములు తగ్గినాయని చెప్పి మరి లెక్కలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష వక్ఫ్ కానీ దేవాలయ భూములు కానీ ఇతర భూములు కూడా దాదాపు 60% భూములు అన్యాక్రాంతమైనాయని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష మరి ఇన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతా ఉంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు బడా స్కామ్ ఈ రాష్ట్రంలో జరిగిందంటే ఇంత స్కామ్ లో ఇప్పటి వరకు మీరు ఎలాంటి చర్య తీసుకోకపోవడం దాని మీద ఎంక్వైరీ వేయకపోవడం వెనుక పలు అనుమానాలు మరి కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష మీరు నిషేధిత జాబితాలో ఉన్న భూములు కానీ మరి అన్నిటికన్నా ముఖ్యంగా రంగారెడ్డి హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూములు కొన్ని లక్షల కోట్ల విలువైన భూముల మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి లేని పక్షంలో ఈ ప్రభుత్వం మీద పలు అనుమానాలు వస్తా ఉన్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయాలి శంకర్ భాయ్ సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఇస్తలేరు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి మరీ చెప్పినటువంటి రేవంత్ अध्यक्ष